2000 సంవత్సరాల క్రితం ఒక కంప్యూటర్ తయారైందని చెప్తే మీరు నమ్ముతారా? మరి ఆ కంప్యూటర్ సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు కూడా ముందే చెప్పగలిగితే? ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు, ఇది నిజంగా కనుగొన్న ఒక పురాతన యంత్రం కథ. 1901వ సంవత్సరంలో గ్రీక్ సముద్రం దగ్గర డైవర్స్ కి నీటి అడుగున ఒక పురాతన షిప్ బ్రేక్ దగ్గర తుప్పుపట్టిన లోహపు ముక్క కనిపించింది. మొదట చూసిన వాళ్లకు అది పెద్దగా విలువైనది అనిపించలేదు. కానీ కొంతకాలం తర్వాత శాస్త్రవేత్తలు ఆ లోహపు ముక్కను పరిశీలించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. యాంటికెథెరా మెకానిజం. ఇది సాధారణ వస్తువు కాదు, ఇది సుమారు 2000 సంవత్సరాల పాత మెకానికల్ కంప్యూటర్ అని తెలిసింది. ఈ యంత్రంలో 30కి పైగా బ్రాంజ్ గేర్లు ఉన్నాయి. ఆ గేట్స్ ఒకదానిగా ఒకటి తిరుగుతూ సూర్యుడు, చంద్రుడు, గ్రహస్థానాలను లెక్కించగలిగేవి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఇప్పుడు వస్తాయో కూడా చెప్పగలిగేది. ఇప్పుడు ఒక ప్రశ్న, 2000 సంవత్సరాల క్రితం ఈ స్థాయి ఇంజనీరింగ్ ఎవరు చేశారు? ఆర్కిమిడిస్ లాంటి శాస్త్రవేత్తలు పని అయ్యిండొచ్చని కొందరు అంటున్నారు. కానీ దానికి సరైన ఆధారం లేదు. ఇంత అద్భుతమైన యంత్రం తయారు చేసే టెక్నాలజీ అప్పుడే ఉంటే ఎందుకు తర్వాత 1000 సంవత్సరాల చరిత్రలో అలాంటి యంత్రాలు కనిపించలేదు? కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, మన పూర్వీకులు మనం అనుకునే దానికంటే చాలా ముందున్నారు. యాంటికెథెరా మెకానిజం ఒక యంత్రం కాదు, ఇది ఒక ప్రశ్న. మన గతాన్ని పూర్తిగా తెలుసుకున్నామా, లేక ఇంకా ఎన్నో రహస్యాలు సముద్రంలో దాగి ఉన్నాయా? ఈ వీడియో ద్వారా మీరు కొంచెమైనా హిస్టరీలోని మిస్టరీ గురించి తెలుసుకుని ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.